होलसेल मार्केट खाई जा लो जान दे पूछ रहे हैं राइट की लेफ्ट की हाँ राइट इधर राइट क्या होता है जान ना मेरे को वेनी को क्या को बोलता फोन कर दर्जे लग जा हटा भगवान वीडियो कॉल दिखा पाता చివరిదా తీసుకో वीडियो ट्रेन वीडियो
అతనికి బోలు నర్సాపేట లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ గతంలో ఉండేది, హోల్సేల్ రిటైల్ కలిసి ఉండేది. తర్వాత ఇది హోల్సేల్కి సపరేట్ చేశారు. కానీ గత 40-50 ఏళ్ళగా కూడా మున్సిపాలిటీకి ఒక 10 లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు 26 లక్షల రూపాయల దాకా మున్సిపాలిటీకి కడుతున్నారు మా కూరగాయల మార్కెట్ వర్తక సంఘులు. కడుతున్నా కూడా ఏదైనా చూస్తే ఇక్కడ చూస్తే ఏమైనా వ్యాపారస్తుడు వస్తే మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక్కడ భయపడుతున్నారు. ఆ పరిస్థితి అయిపోయింది. దీనికంటే ఇంత డబ్బు మున్సిపాలిటీ కట్టినా కూడా శుభ్రత అనేది లేదు. ఏంటంటే పేపర్కే పరిమితం అయిపోయింది శుభ్రత అనేది. కానీ రియల్గా చూస్తే మాత్రం ఇక్కడ నర్సాపేటలో మార్కెట్ సెంటర్ చూస్తే మార్కెట్ ఎన్ని సెంటర్ ఏడు చూసినా అలాగే ఉంది. దీనిలో మరీ మా కూరగాయల మార్కెట్ పరిస్థితి ఏంటంటే ఇంత దారుణం ఎప్పుడు చూడాల. గతంలో ఎన్నో సంవత్సరాలు అందరూ పాలించారు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడు మేము చూడాల. దయచేసి మేము చెప్పేది ఒకటే, మేము వచ్చిన కార్మికులు ఏంటంటే శుభ్రంగా మార్కెట్ ఉంటే 10 మంది వ్యాపారస్తులు వస్తారు, వ్యాపారం డెవలప్ అయింది. లేకపోవడం వల్ల ఏంటంటే ఎటోళ్ళు వెళ్ళిపోతున్నారు, గుంటూరు విజయవాడ వెళ్తారు, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతారు. అవి ఈ నర్సాపేట మార్కెట్కి హోల్సేల్ దగ్గర రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దయచేసి పాలకులు ఎవరైనా సరే ఈ శుభ్రంగా ఉంచితే మాత్రమే వ్యాపారస్తులు డెవలప్ అయింది. వ్యాపారస్తులు అందరూ ఈ మార్కెట్ పెద్ద మార్కెట్కి వస్తారు. గతంలో కూడా ఈ మార్కెట్ కూడా 23-24 కొట్లు మొత్తం గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కొట్టు ఇక్కడ వ్యాపారస్తులందరికీ అన్ని ఫెసిలిటీ చేసి మార్కెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే రోజు రోజుకి క్షీణించిపోతుంది వ్యాపారం కానీ అన్ని. దయచేసి దీన్ని మార్పు కావాలి, ఈ శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. నర్సరావుపేట పట్టణంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా గారి పేరు మీద ఈ యొక్క మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్కెట్ లో ఉన్నాం మనం. ఇప్పుడే ఒక డంపు చూసాం, ఇది రెండో డంపు. దాదాపు ఇది ఒక నెల రోజుల నుంచి ఈ చెత్తను క్లియర్ చేయకుండా ఒకవైపు ఎండిపోయిన గోంగూర కట్టలు, ఎండిపోయిన కొత్తిమీర కట్టలు, కూరగాయలు ఇవన్నీ డ్యామేజ్ అయ్యి బంగాళదుంపలు, ఇక్కడ చూడు పురుగులు, దోమలు ఈ పాచి పెట్టిపోయినాయి కింద. దీనివల్ల విపరీతమైన వాసన, ఇక్కడికి రావాలంటేనే ఒక భయంకరంగా ఉంది ఇవాళ. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీ ఉందంటే దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. దాదాపు ఈ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న షాపుల వాళ్ళు మున్సిపాలిటీకి సంవత్సరానికి 26 లక్షలు, అంటే నెలకి సుమారు 2 లక్షల పైచిలకు ఇది వీళ్ళు ఇచ్చే అద్దెలు కాకుండా మామూలుగా కమిషన్ కానీ వాళ్ళు పెట్టే ట్యాక్స్ కానీ 26 లక్షలు కడుతూ ఉన్నారు సంవత్సరానికి. అంటే నెలకి 2 లక్షలు కడుతూ ఉంటే కనీసం ఒక జేసీబీ పెట్టి శుభ్రం చేయాల్సిన బాధ్యత లేదా చెప్పి ఈ మున్సిపాలిటీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే వాసన, కుళ్ళిపోయిన కూరగాయలు, దోమలు, ఈగలు, పురుగులు, దోమలు కూడా చూడు ఆ నీళ్ళలో చేరి ఎలా ఉన్నాయో దోమలు, ఎంత చండాలంగా ఉందో. నిలబడటానికే మాకు ఇంత భయంకరంగా ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చిపోయే వర్తకులు కానీ, అది వ్యాపారం చేసే వర్తకులు కానీ, వచ్చిపోయే కస్టమర్స్ కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అది రైతులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. అట్లానే ఇక్కడ కష్టపడి బాత్రూములు నిర్మాణం చేశాం, ఆ బాత్రూములు కూడా ఈరోజు మెయింటైన్ చేయట్లేదు. ఎవరో మెయింటైన్ చేయడానికి, క్లీన్ చేయడానికి కూడా ఒక మున్సిపాలిటీ నుంచి ఒక ఎంప్లాయీ కూడా ఇక్కడికి రాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ నర్సరావుపేట హోల్సేల్ మార్కెట్ యార్డ్ ఉందంటే దీనికి కారణం పూర్తిగా ఈ చేతగాని ప్రభుత్వం, చేతగాని ఎమ్మెల్యే. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కనీసం మెయింటైన్ చేయడానికి, ఇక్కడ క్లీన్ చేయడానికి కనీసం 2 ఎంప్లాయీస్ ని మార్కెట్ రోజు కేటాయించాలి. ఇదంతా శుభ్రం చేయించాలి, బాత్రూములు మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటేనే ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి, కూరగాయలు కొనడానికి వస్తారు. లేదంటే ఈ మార్కెట్ పూర్తిగా నిరాశ్యం అయిపోద్ది. ఈ మార్కెట్ పూర్తిగా ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో మమ్మల్ని అడ్డుకట్ట వేసి ఈ యొక్క గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమాన్ని ఆపాలి అనే కుట్రల కన్నా శుభ్రం చేయాలనే ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది మున్సిపాలిటీకి కానీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులకు కానీ అని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని ఆపటం కాదు, ఎలా శుభ్రం చేయాలి ఇలాంటి వాతావరణం. మేము ఈరోజు కన్స్ట్రక్టివ్ గా ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ మెయింటెనెన్స్ లేదు, లేకపోతే ఎక్కడ ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం.
దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. కానీ ఈరోజు ఇంకా ఎలుకలు కూడా తిరుగుతాయి, ఎలుకలు, పందికొక్కులు ఇక్కడికి వచ్చి మందు బాటిళ్లు అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ బాత్రూమ్లకు వెళ్ళాలంటే చుట్టూ కూడా ఇళ్లున్నాయి. ఎక్కడ బాత్రూమ్లు ఉన్నా సరే కనీసం వాటిని మెయింటైన్ చేయకపోవడం వల్ల బయట ఈరోజు మరి ఓపెన్ ఏరియాకి ఈరోజు బాత్రూమ్కి వెళ్ళే అవకాశం. సో దానివల్ల ఇవాళ పూర్తిగా ఇన్ఫెక్షన్లు, దోమలు, ఈగలు మొత్తం కూడా ఈరోజు ఘోరంగా ఉందని చెప్పి ఈరోజు చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేటలో ఈరోజు మేమందరం కూడా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ప్రజా సమస్యలు మా వ్యక్తిగత ఎజెండా కాదు ఇది, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా సరే అధికారులు కానీ ఈరోజు పోలీసు వారు కానీ మేము ప్రజా సమస్యల కోసం వస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సమస్యని మీరు గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అది మేము గుర్తు చేస్తున్నాం ఈరోజు మీకు. ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. మేము కాదు మాట్లాడే, ఈరోజు తెలుగుదేశం అధికార ప్రతినిధులు టీవీ లైవ్ షోలో మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారని చెప్పి ఈరోజు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము కాదు మాట్లాడేది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నర్సరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో రాజకీయంగా మేము దీన్ని వినియోగించుకోవాలని కాదు. దయచేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం అని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి ఈరోజు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. బాత్రూమ్ పరిస్థితి నెల క్రితం మేమే తీసింది. ఎవరికే వాడుతున్నట్టు ఎవరు వెనక్కి పోవట్లేదు. ఎన్ని చేసి ఎవరు పోతారు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కూడా డైరెక్ట్గా వస్తున్నారా? బాగున్నారా? ఏం పరిస్థితి? पीले पड़े ले इट्रा इट्रा ही बात करा रामबगड़ा रामबगड़ा हां इकर कोणारा आप लोग रामबगड़ा इनको भाई यार भाई मन मस्त बात 10 मस्त पैके
भाई जाओ भाई खेल लेते हैं रेवना अपर भी माता बकरा लो वो तो बोल आको अरे सार है देखो बोलो बोलो జరగనా नावरे सार 70 रुपये में एक शॉट रख ये पूरी आता आगे हां यार भाई पीछे जा सर्कल में से तो अच्छा పెన్షన్ వస్తుందా बच्ची भी आता है चंदन कर चंदू మొత్తం బ్లాక్ ఏనా నాలుగు అడుగులు అది ఏందో నెలకన్నా వస్తున్నారు ఒకసారి వచ్చి పై పై తీస్తే పైకి ఎందుకు పైకి काढ़ काढ़
7వ వార్డులో ఉన్నాం. ఈరోజు ఈ కాలువల పరిస్థితి, మురికి కాలువలు తీక దాదాపు 1 రోజుల పైన అవుతా ఉంది. ఈ కాలువలో నీళ్లు ఓవర్ఫ్లో రోడ్డు మీద వెళ్తుంది. ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా చూసాం. ఈ వార్డులోనే 2 చోట్ల, మేము వచ్చిందే 7వ వార్డుకి వచ్చాం. 7వ వార్డులోనే 2 చోట్ల కాలువల్లోంచి మురుగు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంది. ఇంత అధ్వాన పరిస్థితి. దాదాపు మరి ప్రభుత్వం వచ్చి 14 నెలల్లోపే ఈ పరిస్థితి ఉంటే చివర 2-3 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. చెప్పడానికి కంప్లైంట్ ఇచ్చినా దాన్ని బుట్టలో వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయి, వెహికల్స్ వెళ్తా ఉంటాయి, వెహికల్స్ వాళ్ళ మీద పడతాయి నీళ్లు. ఈ చుట్టుపక్కల నివసిస్తున్న నివాస ప్రాంతాల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు, ప్లస్ గ్రాస్ కట్టర్స్, గ్రాస్ విపరీతంగా ఈ కాలువలమ్మటి గడ్డి విపరీతంగా పెరిగింది. గడ్డిని తీసేసే కార్యక్రమం ఎక్కడా చేయట్లేదు. నర్సరావుపేటలో కనీసం 5-6 గ్రాస్ కట్టర్లు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఈ గ్రాస్ కట్టర్ని ఉపయోగించే కార్యక్రమం ఎక్కడా చేయట్లేదు. ఎక్కడ చూసినా కూడా గడ్డి మొలిసి కాలువలు పూర్తిగా కాలువలు నిండి కాలువలు కనపడే పరిస్థితి లేదు. సో కాలువలు శుభ్రం చేయటం లేదు, గడ్డి తీయటం లేదు. ఇక్కడ దోమలు విపరీతంగా పెరిగినాయి. కాలువలు రోడ్డు మీదకి ప్రవహిస్తున్నా సరే వీళ్ళకి ఎవరు కూడా పట్టించుకునే దాఖలేదు. నిమ్మకి నీరెత్తినట్టు ఈయన ఎమ్మెల్యే గారు వస్తాడు, షో చేస్తాడు, పార పట్టుకొని 1-2 సార్లు ఊడుస్తాడు, వెళ్ళిపోతాడు. ఈరోజు ఈ విధంగా పరిస్థితి ఉంటే నివాస ప్రాంతాలు 7వ వార్డు మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా లేవు. ఇంత అధ్వానంగా ఈరోజు మున్సిపాలిటీని మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడాలి. అట్లానే వికలాంగులకు పెన్షన్ ఈరోజు నోటీసులు ఇచ్చారు. దాదాపు మన నర్సరావుపేట మున్సిపాలిటీలో దాదాపు 850 మందికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఏది పెన్షన్ రాని వాళ్ళు పెన్షన్లు తీసుకుంటూ అర్హులు కాదని చెప్పి వీళ్ళందరికీ కనీసం సదరన్ క్యాంపుకి రమ్మని ఇంతవరకు కూడా వాళ్ళకి పిలిపి అందల. రూరల్ ప్రాంతంలో పిలిచారు కానీ పట్టణంలో ఎక్కడా పిలవలేదు. ఈ 800 మందికి పెన్షన్లు తీసేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేసి అప్పుడు కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమం పెట్టారు. ఇక ఉపయోగం ఏంది? నువ్వు 4,000కి పెంచావు, 4,000 పెంచి 5 లక్షల పెన్షన్లు తీసేస్తున్నావు. ఈ అమౌంట్ ఆ 1000 రూపాయలు పెంచిన దానికి మిగిలిన వాళ్ళకి ఉపయోగిస్తున్నావు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎంత అధ్వానంగా పరిపాలన చేస్తున్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేస్తున్న దండాలు. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత పెరోల్ మీద సంతకం పెట్టింది. శ్రీకాంత్ అనే క్రిమినల్ కి నెల్లూరు జైల్లో ఉంటే పెరోల్ మీద సంతకం పెట్టి దీనికి గాను 2 కోట్ల రూపాయలు తీసుకుంది వాళ్ళ లంచం. 2 కోట్ల రూపాయలు పెరోల్కి. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ గూడూరు ఎమ్మెల్యే ఇద్దరు కూడా సిఫార్సు లెటర్ రాశారు. వాళ్ళ లెటర్ల మేరకు శ్రీధర్ రెడ్డి ఈరోజు కూడా ఒప్పుకున్నాడు, మేము లెటర్లు ఇచ్చినట్టు. ఆయన ఓపెన్ గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియా సమావేశంలో. వాళ్ళిద్దరూ ఇచ్చిన లెటర్ల ద్వారా అనిత ఈరోజు డబ్బులు తీసుకొని 2 కోట్ల రూపాయలు తీసుకొని శ్రీకాంత్ అనే క్రిమినల్ ని ఈరోజు పెరోల్ మీద విడుదల చేశారు. ఇంత ఘోరంగా ఈరోజు శ్రీశైలంలో ఏం జరిగింది, మరి గుంటూరు 2లో ఏం జరిగింది, కోన రవికుమార్ ఇవాళ మరి ఆ సౌమ్య అనే కేవీజీ ప్రిన్సిపాల్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, నా ఆత్మహత్య కారణం కోన రవికుమార్, కనీసం అతని మీద కేసు పెట్టలేదు. అనంతపూర్ లో జూనియర్ ఎన్టీఆర్ మీద కామెంట్స్, అనంతపూర్ ఎమ్మెల్యే బూతులు, ఆ సినిమా ఆడకూడదంట, సినిమా వేరు రాజకీయాలు వేరు, రెండింటినీ సమం చేసి నువ్వు సినిమాకి వెళ్ళొద్దని చెప్పి స్వయంగా ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం మంత్రులు. అదే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. కేవలం తండ్రి కొడుకులు ఇద్దరు డబ్బుల కోసం తిరగటం, ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ డబ్బులు వస్తాయో చూసుకోవడం, ఆ డబ్బుల్ని నొక్కేసే కార్యక్రమం చేయటం, ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన. నర్సరావుపేట మున్సిపాలిటీ ఇంత అధ్వానంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా వార్డుల్లో కనీసం వారానికి ఒకసారైనా కాలువలు క్లీన్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు మరి గ్రూప్ వర్క్ అంటే మనం ఒక్కొక్క వార్డులో దాదాపు 10 మంది 20 మందిని పెట్టి ఆ వార్డు అంతా కూడా కవర్ అయ్యేటట్టు వారానికి ఒకసారి గ్యాంగ్ వర్క్ పెట్టి గ్యాంగ్ వర్క్ ద్వారా మొత్తం కూడా క్లియర్ చేసేవాడు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. వార్డుకి 2 ఇస్తే ఎక్కడ పని చేస్తారో ఎక్కడ వెళ్తుందో ఎవరికి తెలియదు. దీన్ని మానిటర్ చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇంత అధ్వానంగా మున్సిపాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైనా మీరు మేల్కొని వర్షాకాలం
ఈరోజు ప్రారంభమైంది. కావున వెంటనే తక్షణమే కాలువలు క్లీన్ చేయించి శుభ్రంగా ఉంచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఓకే ఎన్ని రోజులైంది కాలువ తీసి? 4 నెలలు 3 నెలలు అయింది, రావట్లేదు. ఆ నీళ్ళన్నీ ఇటే వస్తున్నాయి, పారి ఏమో దోమలు తగ్గొడతా ఉన్నాయి. మరి దాన్ని పట్టించుకునే వాళ్ళు తీసి మీరన్నా తీసి చెప్పండి, చేస్తాం. ఎవరన్నా వస్తున్నారా అసలు బయట? 4 నెలల నుంచి లైట్ వెలగట్లేదు, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. కాలువలు క్లీన్ చేయక 4 నెలలు అయింది. అసలు ఎవరిని అడగాలో ఎవరికి చెప్పాలో అనేది అర్థం కావట్లేదు. గతంలో సచివాలయం ఉండేది, ఈ వార్డులో సచివాలయం ఉండేది. ఈ సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సచివాలయాలన్నీ నిర్వీర్యం చేసిన తర్వాత సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు లేరు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఈరోజు మున్సిపాలిటీ దాకా వెళ్ళాలంటే ఇలాంటి పెద్దవాళ్ళు కష్టమైన పని. కాబట్టి ఇలాంటి సమస్యల్ని వెంటనే గుర్తించి ఇలాంటి సరి చేస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. దీని మీదనే మేము ఈరోజు ప్రజల సమస్యల మీదనే మేము పోరాటం చేస్తున్నాం. ఆయన అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఏదో మీరు అందరూ వెళ్ళి రాజకీయంగా ఇది మీరు పని చేయకపోతేనే మేము రోడ్డు మీదకి వచ్చాము. ఇవాళ మీరు పని చేయట్లేదనే ఈరోజు ప్రజల సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యల మీద మీరు స్పందించాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ సమస్యలు ఏ విధంగా సరిచేయాలి, వార్డుకి ఎవరున్నారు ఇన్ఛార్జీలు, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఇవన్నీ రెక్టిఫై చేసి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. చెట్లు కట్ చేసి దాదాపు 3 నెలలు అవుతోంది. ఎండిపోయినాయి, ఆకులు కూడా ఎండిపోయినాయి. రోడ్డుకి సగం ఆక్యుపై చేస్తుంది. కనీసం ఈ చెట్లని తీసేసే కార్యక్రమం కూడా చేయట్లేదు. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేశారు, ఈ వైర్ల మీద చెట్లు పెరిగినాయి అని. చెట్లు కొట్టేస్తే దాన్ని ఈ చెత్త ఇదంతా తీక దాదాపు 3 నెలలు అవుతుంది. ఇవి కూడా తీసే పరిస్థితి లేదు. ఇవాళ రోడ్డుకి సగం ఆక్యుపై చేస్తుంది. రోడ్డు ఉంది 20 మీటర్లు 10 మీటర్లు ఈ చెత్త ఆక్యుపై చేస్తుంది. ఇది పరిస్థితి. వాటర్
ధైర్యంగా ఉండాలి. మానసిక దానివల్ల ఇవి కూడా ఉంటుంది. ఆర్డర్ తీసుకున్నారు ఏమన్నా ఇందాక వెళ్ళాం ఇటు అట్టేస్తాం. అది మన ఇంట్లో ఏం అవసరం లేదు. ನಾಟಕ ಹೆಂಗಿದೆ ಹೆಂಗೆ ಇದ್ರ ಹೆಂಗಿದೆ ಸಿ नाम है ना శుభ్రం చేసుకొని పెట్టాలి కదా. చేసేటప్పుడు సిలారు మీద ఒకసారి గట్టిగా హైట్ ఆతాయి షర్ట్ गाला आते हैं चलो कौन है कब्रस्तान कनक ఈ రోజు నర్సరావుపేట పట్టణంలోని కబ్రస్థాన్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. చుట్టూ మొక్కలు, గడ్డి మొక్కలు,
దాదాపు మనిషి ఎత్తు మలిసి ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. లైట్లు వెలగటం లేదు, ఇక్కడ పరిశుభ్రం చేసే కార్యక్రమం లేదు. ఇవాళ మొక్కలు ఎంత ఎత్తున పెడితే ఎక్కడ ఈరోజు మృతదేహాలని మరి ఈరోజు భౌతిక దేహాలని ఎక్కడ ఖననం చేసే కార్యక్రమం ప్రదేశం లేక వాళ్ళు తవ్విన చోటే తవ్వే కార్యక్రమం చేయటం, ఈ గడ్డిని కూడా వాళ్లే తీసుకునే కార్యక్రమం. గతంలో మున్సిపాలిటీ పర్యవేక్షణలో దీన్నంతా కూడా కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు నాకు తెలిసి ఇది 3-4 నెలల నుంచి కనీసం దీన్ని పట్టించుకునే దాఖలాలు లేదు. ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చనిపోయిన వారి బాధతో పాటు ఇది ఒక బాధ అయిపోయింది వాళ్ళకి. ఖచ్చితంగా అట్లానే ఆరామ క్షేత్రం ఒకటి నిర్మాణం చేసాం దీని పక్కనే మా హాయంలో. ఈరోజు దాన్ని నిరుపయోగంగా ఉపయోగించి దాంట్లో 2-3 రోజులు కానీ వాళ్ళ యొక్క అవసరాలను బట్టి దాన్ని వినియోగించుకోవడానికి మైనార్టీల కోసం ఒక ఆరామ క్షేత్రం దీని మసీద్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నిరుపయోగంగా పనిచేసి ఒక రెస్ట్ రూమ్ లాగా ఉపయోగించి వాళ్ళకి ఒక రోజు కన్నా ఎక్కువ ఉండటానికి లేదు, ఎమ్మటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటైంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యంగా ఉంచాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి దాన్ని సరిగ్గా ప్రాపర్గా అంటే సక్రమంగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. అట్లానే దీని కబ్రస్థాన్ కూడా ముందు అర్జెంటుగా శుభ్రం చేపించి లైట్లు ఎక్కడైతే పనిచేయట్లేదో అంతకుముందు మేము హెడ్ లైట్స్, ఫోకసింగ్ లైట్స్ కూడా పెట్టించాం దాదాపు 2 చోట్ల. దాన్ని కూడా పరిశీలించి ఎక్కడైతే లైట్లు వెలగట్లేదో వెంటనే రీప్లేస్ చేపించి కబ్రస్థాన్ శుభ్రంగా చేసి దీని మెయింటెనెన్స్ బాధ్యత ఖచ్చితంగా కబ్రస్థాన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ చేత ప్రాపర్గా దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు 14 నెలలైనా కబ్రస్థాన్ కమిటీ ఏర్పాటు చేయకపోవటం, ఇలాంటివి నిర్లక్ష్యం గురవుతున్నాయంటే కబ్రస్థాన్ లాంటివి ముఖ్యంగా కమిటీ లేకపోవటం కారణం. 14 నెలలైనా దీని మీద కమిటీ ఏర్పాటు చేయకపోవటం వలన ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంది. తక్షణమే కమిటీ ఏర్పాటు చేపించి వాళ్ళ పర్యవేక్షణలో కబ్రస్థాన్ని శుభ్రంగా ఉంచి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.